హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు. జూబ్లీ హిల్స్ పార్క్ స్థలం కబ్జాపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని ఫామ్ హౌస్ లా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అయితే పార్క్ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అటు అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కబ్జాకు గురైన 2000 గజాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు సాయంత్రం లోపు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, స్థలాన్ని క్లీన్ చేయాలని జీహెచ్ఎంసీ సిబ్బందికి సూచించారు. లేకపోతే మన యూబీడీ డిపార్ట్మెంట్ వైఫల్యం అయిందా, లేకపోతే ఇది చూసి చూడకుండా వాళ్ళు కబ్జాలు పెడుతూ ఉంటే నేను ఎక్కడా కూడా ఊరుకోను. నేను ఇవాళ వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడెక్కడ పార్క్స్, ఎక్కడెక్కడ జిహెచ్ఎంసీ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తూ వస్తాము. పీకేసి బోర్డుని తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు. How can somebody, some private person, without even asking some permission, వేరే చెట్లు పెట్టిండ్రు అంటే I can understand, అరే ఏదో డెవలప్ చేసిండ్రు అని, గేట్లు లేకుండా. But he has done vegetable garden here for his convenience. లైక్ a farm house లాగా తయారు చేసుకున్నాడు. అక్కడేమో చెట్లు, ఇక్కడేమో వెజిటేబుల్స్ పండిస్తున్నాడు. No, this is not, no. ఇప్పుడు ఇమీడియట్ గా మీరు ఆ వాల్ ఇది చేసేసి గేట్ పెట్టాడు. బయట పెట్టిన జూబ్లీ హిల్స్ పార్క్ స్థలం కబ్జాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, ఈ కబ్జాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే మేయర్ స్పందించారు. జూబ్లీస్ పోలీస్ స్టేషన్ వెనుకల ఉన్న 2000 గజాల పార్కు స్థలాన్ని కూడా కొందరు వాల్ వేసి పూర్తిగా ఆక్రమించేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఆ పార్క్ వద్దకు వచ్చారు. పార్క్ వద్దకు వచ్చి అధికారుల పైన కూడా సీరియస్ అయ్యారు. అయితే ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే 2000 గజాలు అంటే కూడా సుమారు ఒక 2 కోట్లకు పైగా కూడా ఈ యొక్క స్థలం విలువ ఉంటుంది. కాబట్టి ఇది ఎవరైతే ఆ స్థలాన్ని కబ్జా చేస్తున్నారో వారి వివరాలు కూడా తెలుసుకోవాలి, వారిపైన చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే మేయర్ ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రజెంట్ కూడా ఈ యొక్క వాల్ ని కూడా పూర్తిగా కొలాప్స్ కూడా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్థలాన్ని ప్రభుత్వమే అధికారులు కూడా ఆధీనంలో ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి చూస్తే హైదరాబాద్ లో ఇలాంటి ఆక్రమణలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే మాత్రము వారిపైన చర్యలు తీసుకోవాలనేది మాత్రము మేయర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా వాటికి సంబంధించి ఒక టీం ను కూడా ఏర్పాటు చేస్తాము. ప్రభుత్వ స్థలాలు కావచ్చు, పార్క్ స్థలాలు కావచ్చు, వాటన్నిటి కూడా పర్యవేక్షించేందుకు కూడా ఒక టీము ఏర్పాటు చేసి పూర్తిగా ఎక్కడైతే కబ్జా చేస్తారో వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఎప్పటి నుంచి పండిస్తున్నారు మీరు? అక్కడ వాల్ చూస్తే ఆ ప్రైవేట్ వాల్, అక్కడ వాళ్ళ సిడీలు వేసుకుని వాటర్ ఫెసిలిటీ, వాటర్ లైన్ కూడా పెట్టుకుని ఇక్కడ వెజిటేబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు. ఇక్కడ పాలకూరలు, కొత్తిమీరలు, మీరు చూసినట్టయితే కాయలు, పొట్లకాయలు, వంకాయలు ఉన్న మీరు చూసినట్టయితే చూడండి వెజిటేబుల్ గార్డెన్ ఎంత క్లియర్ గా కూడా మీరు చూస్తున్నారు ఎప్పటి నుంచి పండిస్తున్నారు మీరు అక్కడ.